హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్‌లో స్టిచ్ చేసిన కొన్ని ఫ్రాక్స్ అయితే చూద్దాము. ఇవన్నీ ఒకే కస్టమర్ కోసం అయితే స్టిచ్ చేశాము. 11 ఫ్రాక్స్ ఒకే కస్టమర్ కోసమండి. ఇది చూడండి ఫ్రంట్ నెక్ దగ్గర ఫ్రిల్ ప్యాటర్న్ ఇచ్చి టోటల్ అంబ్రెల్లాలో అయితే స్టిచ్ చేశాము. చాలా బావుంది గదా! ఇది 150 రూపీస్ కాటను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యోతి కాటన్‌లో స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. ఇది 120 రూపీస్ మీటరు. ఫుల్ గేరా అంబ్రెల్లా ఇచ్చేసి కింద ఫ్రిల్ అయితే ఇచ్చాము. నెక్ వచ్చేసి స్కాలోప్‌లో డిజైనర్‌గా ఇచ్చాము. పఫ్ హ్యాండ్స్. కస్టమర్ అయితే అన్నీ షార్ట్ హ్యాండ్సే పెట్టమని చెప్పారు. జస్ట్ సింపుల్ హ్యాండ్స్ అంటే చిన్న పఫ్ఫు, స్కాలోప్ హ్యాండ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ అయితే పెట్టామనమాట. ఇదొచ్చేసి 2 టైర్ లాగా స్టిచ్ చేశాము. షార్ట్ ఫ్రాక్‌లోనే 2 లేయర్స్ అనమాట. ఇది చూడండి నెక్ జస్ట్ సింపుల్ ఇచ్చేసి బుట్ట చేతులైతే ఇచ్చాము. ఇది గూడా మనకి చాలా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది గదా! ఇందులో కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇదొచ్చి మీటర్ 160 రూపీస్ కాటన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 200 రూపీస్ మల్ కాటన్‌లో స్టిచ్ చేసింది. ఇది కూడా ఎంత బావుంది చూడండి. క్రాస్ నెక్ నేను ఇంతకు ముందు వీడియోలో దాంట్లో అయితే వేసుకున్నాను. అది తనకి చాలా బా నచ్చి క్రాస్ నెక్ పెట్టించుకొని విత్ స్కాలోప్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేపించుకున్నారనమాట. ఇది కూడా సింగిల్ టైర్. వితౌట్ అంటే మనం బాటమ్ తోటి వేసుకోవడానికి జస్ట్ షార్ట్ ఫ్రాక్స్ లాగా అయితే స్టిచ్ చేపించుకున్నారు. ఇది కూడా ఎంత బావుంటుంది ఇది. ప్రతిసారి కూడా చాలా బావుంటుంది ఇది. ఇందులో స్టిచ్ చేసిన ప్రతి ఫ్రాక్ అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇందులో 4, 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చూడండి జస్ట్ చిన్న స్కాలప్ నెక్ విత్ 3 టైర్ విత్ షార్ట్ స్లీవ్స్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! కలర్ వల్ల, డిజైనింగ్ వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉన్నది. నెక్స్ట్ నేను వేసుకున్న టైప్ సేమ్ ఫ్యాబ్రిక్‌లో స్టిచ్ చేశామండి. 3 లేయర్స్ ఇచ్చాము కింద విత్ అంబ్రెల్లాతో కింద 3 లేయర్స్ ఇచ్చాము. విత్ షార్ట్ స్లీవ్స్ సేమ్ ఎలాస్టిక్ పఫ్ అన్నమాట. ఇది కూడా చాలా బావుంది గదా! వేసుకుంటే చాలా బావుంటుంది. నేను వేసుకున్న ఫ్రాక్ అయితే నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఈ సమ్మర్‌కి ఇలాంటి ఫ్రాక్స్ చాలా కంఫర్టబుల్‌గా చాలా హాయిగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కలర్ బిస్కెట్ కలర్‌లో స్టిచ్ చేశాము. ఇది ఎంత బాగా నచ్చిందంటే నాకు జస్ట్ అంబ్రెల్లాకి కింద ఫ్రిల్ ఇచ్చాము. విత్ డిజైనర్ నెక్. ఎంత బావుంది చూడండి. విత్ స్కాలప్ స్లీవ్స్ అన్నమాట. వేసుకుంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది గదా! ఇది ఏ కలర్‌లో స్టిచ్ చేసినా ఈ నెక్ ప్యాటర్న్ చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చి మనకి 150 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి. ఈ డిజైన్‌లో ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా చాలా బా అనిపిచ్చింది. ఇది టోటల్‌గా 4 కలర్స్ వచ్చాయి. 4 5 కలర్స్. ఏ కలర్‌లో స్టిచ్ చేసినా ఇది కొత్తగా కనిపిస్తుంది. అంత బావుంది ఫ్యాబ్రిక్ డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో స్టిచ్ చేసిందండి. ఫ్రంట్ మొత్తం ఫ్రిల్స్ ఇచ్చేసి 3 టైర్‌తో అయితే స్టిచ్ చేశాము. అసలు ఆ డిజైన్ వల్ల, కలర్ వల్ల ఆ ఫ్రాక్ అయితే ఎంత లుక్‌గా అనిపిస్తుందంటే నాకైతే చాలా బా నచ్చింది. ఇందులో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది జస్ట్ అంటే ఫ్లోరల్ డిజైన్ కాకుండా డిఫరెంట్‌గా ఇంగ్లీష్ డిజైన్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది శారీస్‌లో స్టిచ్ చేసింది. ఇందులో మనకి 4 కలర్స్ ఉండే తను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా వేరే వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా డీసెంట్ లుక్ ఉందనమాట. ఈ డిజైను అండ్ ఆ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ కూడా ఎంత బావుంది చూడండి. అండ్ నెక్స్ట్ జ్యోతి కాటన్ 120 రూపీస్‌లో ఈ కలర్, ఈ డిజైన్ ఎంత బావున్నాయంటే నాకు సేమ్ ఫ్రాక్ ఉంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ కలర్ అండ్ చిన్న చిన్న పూల డిజైన్ చాలా బావుంది కదా! 3 టైర్‌లో అయితే స్టిచ్ చేశాము. నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్‌గా ఇచ్చామనమాట. వేసుకుంటే మనకి ఆ హోల్ కనిపిస్తది. ఆ చిన్న ప్యాచ్ వర్క్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది మనకి నేను ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేశాను. 250 రూపీస్ గ్లాస్ టిష్యూ. ఎంత బావుందంటే ఫ్యాబ్రిక్ చాలా బావుంది. మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంతో మేము క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేశాము. పిల్లలకి ఇలాంటి క్రాప్ టాప్స్, పెద్దవాళ్ళకి ఫ్రాక్స్ ఏదైనా గానీ ఈ ఫ్యాబ్రిక్‌లో స్టిచ్ చేసుకోవచ్చు. చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. మంచి గ్రాండ్ లుక్ గూడా కనిపిస్తదనమాట. ఇందులో కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇలా కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.